చల్లగాలి తగిలితే మాత్రం చనిపోతాడు. అందుకే అంబానీ హౌస్ అనేది 15,000 కోట్లు పెట్టి కట్టారు. ఒక్కొక్క అంతస్తు వచ్చేసి 2 అంతస్తులు అంత హైట్ ఉంటది. అలా 27 అంతస్తులు ఉన్నా కూడా ఒక్క ఏసీ కూడా లేదు. అవును, అతని లైఫ్ అంత సింపుల్ గా ఏం లేదు. 2015లో 208 కేజీలు ఉంటే 217 వచ్చేసరికి 88 కేజీల వరకు వచ్చాడు. తర్వాత దాన్ని అలాగే మెయింటైన్ చేయాలి కదా, చేయలేదు. మళ్ళీ 1 ఇయర్ లోనే 190 కేజీల వరకు పెరిగాడు. బరువు పెరగడం తగ్గడం మళ్ళీ పెరగడం వెనుక ఒక రీజన్ ఉంది. క్రోనిక్ ఆస్తమా ఏంటంటే ఈ వ్యాధి వచ్చిన వాళ్ళు ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటది. ఇది తగ్గడానికి విపరీతంగా స్టెరాయిడ్స్ ఇవ్వడం మొదలు పెట్టారు అనంత్ అంబానీకి. దీని వల్ల ఆకలి విపరీతంగా అవ్వడం మొదలైంది. దీనికి కారణం ఈ గ్రెలిన్ అనే హార్మోనే. కానీ ఒక విషయం మీరు ఎప్పుడైనా గమనించారా, ఒక లిమిట్ దాటాక అంటే ఒక 100 క్రాస్ అయినప్పుడు స్పీడ్ గా బరువు పెరగడం స్టార్ట్ అవుతుంది. దీనికి కారణం ఈ గ్రెలిన్ అనే హార్మోనే. అందుకే ఎప్పుడు కూడా త్వరగా బరువు తగ్గడానికి ట్రై చేయొద్దు. చేస్తే తగ్గిన దానికంటే త్వరగా డబల్ గా పెరుగుతారు. సో అలా ఆస్తమా వల్ల బాధపడుతున్న అనంత్ అంబానీ ఏడ్చుకుంటూ ఒక డైలాగ్ చెప్పాడు. అంత ఆస్తి ఉన్న నా జీవితం పూల కానుపు కాదు, అందరిలాగా నేను కూడా సంతోషంగా పెరగలేదు, ఎన్నో ఆరోగ్య సమస్యలతో తను పోరాడని చెప్పాడు. అందుకే ఎంత టైం అయినా సరే నీతా అంబానీ నైట్ పడుకునే టైంకి తన రూమ్ లో తనను చూసుకుంటూ ఉండిపోతారు. దీనివల్ల మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే మనిషికి డబ్బు కంటే ఆరోగ్యం ఎంతో ముఖ్యం. లిమిట్ లో తినండి, బాగా కష్టపడండి, కొంచెం ఎక్సర్సైజ్ చేయండి, జంక్ ఫుడ్ కి దూరంగా ఉండండి.